లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర తుఫానుగా మారుతున్న నేపథ్యంలో అలాగే కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం వెంబడి అలలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచి కూడా రాకాసి అలలు ఈ యొక్క ఉప్పాడ సముద్రం అలాగే కాకినాడ ఉప్పాడ తీరం వెంబడి కూడా అతి భారీ స్థాయిలో అలలు ఇద్దరుగా ఈ యొక్క తీర ప్రాంతం అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో మొత్తం తీర ప్రాంత వాసులు రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తుఫాను ఈ తుఫాను ఈరోజు రాత్రికైతే వాయుగుండం తీవ్ర తుఫానుగా మారుతుంది. రేపు ఉదయం కల్లా తుఫాను మరింత బలపడి రేపు సాయంత్రానికి మరింత తీవ్ర తుఫానుగా మారి ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉందని చెప్పొచ్చు. అలాగే ఇది ఉత్తర ఈశాన్య దిశగా కొనసాగుతుంది. రాగల కొద్ది గంటల్లో తుఫానుగా మారే సూచనలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలకైతే జారీ చేసిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది తదుపరి మనకి ఇది ఉత్తరం వైపు అయితే కదులుతూ రేపు 26వ తేదీ ఉదయం నాటికైతే మరింత తీవ్ర తుఫానుగా మారుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అలాగే తుఫాను ఎక్కడ అలజడి సృష్టించిందరే ఈ యొక్క కాకినాడ తీరం ఉప్పాడ తీరం వెంబడే అలజడి ఎక్కువగా ఉంటుంది. ఉప్పాడలో మన ప్రధానంగా చూసుకుంటే మనం ఉన్నటువంటి ప్రాంతంలో అలలు ఏ విధంగా ఈ యొక్క తుఫాను ప్రభావంతో అలలు ఏ విధంగా ఉధృతంగా ఎగసిపడుతున్నాయి మనం చూడొచ్చు. అలాగే తీరం వెంబడి రాకాసి అలలు అలాగే కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే మరింత ఎక్కువగా బలపడుతుందన్నారు. ఈ యొక్క తుఫాను ప్రభావం ప్రధానంగా చూసుకుంటే కేవలం ఇది మనకు ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం కేపు పరా బంగ్లాదేశ్కి అయితే దక్షిణానికి 450 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను ఉందని, అలాగే సాగర దీవులకు అయితే పశ్చిమ బెంగాల్కి అయితే దక్షిణ ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే మనకి చూసుకుంటే కాంగింగ్ పశ్చిమ బెంగాల్కి దక్షిణంకి అయితే 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా మనకైతే వాతావరణ శాఖ చెప్తున్నారు. సాగర ద్వీపం కేపాపురా మధ్య అయితే బంగ్లాదేశ్ అయితే ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరం దాటే అవకాశం ఉందని మనం ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ యొక్క తుఫాను అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పర్యాటకులు కూడా ఈ యొక్క ఉప్పాడ సాగర తీరం వెంబడి వస్తున్నారు. అలాగే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే కోస్తా ఆంధ్ర పైన క్లౌడ్లు ఎక్కువగా అవుట్ బ్యాండ్స్ పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 1-2 చోట్ల అయితే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ తుఫాను ప్రభావంతోనే ఎక్కువగా ఈ యొక్క వర్షాలు ఇప్పటికే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తుఫాను మరింత బలపడి వాయుగుండం ఉన్నటువంటి ఈ తుఫానుగా తీవ్ర రూపం దాల్చి మరింత ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో అలాగే 110 నుంచి 120 కిలోమీటర్ల దూరం వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అలాగే అత్యంత మొత్తం సముద్ర తీరం వెంబడి కూడా అలలు ఎక్కువగా ఎగసిపడతాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తీరం వెంబడి ప్రధానంగా అన్ని అలలు కూడా ఈ యొక్క తీరం వెంబడే ఎక్కువ 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఉండే నేపథ్యంలోనే అలాగే ఈ యొక్క ఇప్పటికే తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని సోమవారం వరకు కూడా అందరూ కూడా వేటకు వెళ్ళగాదని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే వాడల రేవు కూడా అయితే మొదటి మనకైతే ప్రమాద హెచ్చరికలు కూడా కొన్ని ప్రాంతాల్లోనే, అలాగే గంగవరం కాకినాడ పోర్టులో అయితే 3వ ప్రమాద హెచ్చరికలతో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వాయుగుండం ఎఫెక్ట్ ప్రధానంగా ఈరోజు రాత్రికైతే మరింత తీవ్ర తుఫానుగా మారి ఉదయం అయితే బలపడుతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ మొత్తం కొన్ని చోట్లయితే మోస్తారుగాను కొన్ని చోట్లయితే అతి వర్షపాతం కూడా నమోదవుతుంది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మబ్బులతోనే మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు, తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వేటకి వెళ్ళవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఈ ఉప్పాడలో ఉన్నటువంటి సముద్రం అలలు ఎక్కువగా ఉండడంతో పాటు అలాగే ఈ యొక్క తీరం వెంబడి పర్యాటకులు కూడా సాకిడి ఎక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ యొక్క తీరం వెంబడి చీకటి పడితే ఎవరు వెళ్ళకూడదని ఇప్పటికే పోలీసులు కూడా జాగ్రత్తలు వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా జాగ్రత్తలు వహించాలని, రాత్రికి ఇటుగా ఎవరు కూడా రావద్దని ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క రాకాసి అలలు ఈ యొక్క కాకినాడ ఉప్పాడ వెళ్ళే రహదారిలో భారీగా ఎగిసి
ఎగసిపడడంతోనే వాహనదారులపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో మన ప్రధానంగా కనబడుతుంది. అలాగే రేపు కూడా సముద్రం తుఫాను అలాగే గంటకి 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు తుఫాను తీరం దాటే క్రమంలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క తీరం ప్రాంతమైన కూడా సముద్రం అల్లకొల్లాలుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ ఇప్పటికే అక్కడికంతా కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మరింత బలపడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం నుంచి రేపు రాత్రికి అర్ధరాత్రికి అయితే తీరం దాటే అవకాశం ఉందని ఓ పక్కన వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేశారు. అలాగే మనకు ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా, అలాగే కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి వర్షపాతం నమోదవుతాయి. అలాగే ఈ యొక్క ఏపీ పైన ఎక్కువ ఈ యొక్క తుఫాను ప్రభావం లేనప్పటికీ కొన్ని చోట్ల వర్షాలు అయితే అధికంగా పడతాయి. అలాగే అల్లూరు జిల్లాలో కూడా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క తుఫాను అంటే రేపు అలా 27వ తారీఖు దాటిన తర్వాత మరింత ఈ తుఫాను ప్రభావంతోనే ఒక పక్కన అటుగా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఎండలు భీకరంగా కాసి మరింత వడగాలుపులు వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది. అలాగే ఏపీకి ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నదని మరో పక్కన చెప్తున్నది. అలాగే ఈ తుఫాను వెళ్ళిన తర్వాత కూడా ఎండలు కూడా అదే స్థాయిలో మరింత అధిక ఉష్ణోగ్రతలతో కాల్చినటువంటి ఎండలు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రధానంగా చెప్పొచ్చు. ఈ యొక్క ఉప్పాడలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం వెంబడి కూడా ఏ తుఫాను వచ్చినా సరే ఇక్కడే అలజడి ఉంటున్న నేపథ్యంలోనే ఈ తుఫాను కారణంగా ఈ వాయుగుండం మరింత తీవ్ర రూపం దాల్చి ఏదైతే ఈ యొక్క రోమన్ తుఫాను ఏదైతే ఉందో దానికి తీవ్ర రూపం మరింత ఈ యొక్క ఉప్పాడ తీరంలో పాటు సముద్రం వెంబడి మరింత రాకాశాలలో ఎగసిపడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సముద్ర తీర ప్రాంతంలో కూడా వాడల రేవుల్లో కూడా 1, 2, 3 హెచ్చరికలు కూడా కొన్ని ప్రాంతాల్లోని కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఇప్పుడైతే ఈ యొక్క రాకాశాలలో ఉప్పాడ సముద్రం వెంబడి ఉదయం నుంచి కూడా ఈ విధంగానే విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉప్పాడ సముద్ర తీరంలో కనబడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.